సోదరులు అన్నకు మరి ఇక్కడ వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా నమస్కారాలు. అయితే ఇక్కడ వచ్చిన చాలా కంపెనీలు చూసాము, దెబ్బలు కూడా తిన్నాం. అందరం కూడా దెబ్బలు ఏంటంటే డబ్బులు పెట్టి డబ్బులు పోయాయి, అదే డబ్బులు కాదు. కానీ అందువల్ల ఏంటంటే మధ్యలో అనే వ్యక్తి మన దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఏం చేస్తుందంటే క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఏంటి? 1 రోజువారు, 2 గోల్డ్ మెడల్, 3 మనకి 3 ఫైనాన్స్ ఇస్తాను. నేను పోటీ 10 లక్షలు నా దీనిలో బిజినెస్ ఇచ్చాను. 1 మంత్లో డైలీ 1 రోజు కూడా మిస్ అవ్వకుండా పేమెంట్ ఇస్తాను. వీక్లీకి ఇవ్వాల్సింది వీక్లీ ఇస్తాను, డైలీ ఇవ్వాల్సింది డైలీ ఇస్తాను. మా వాళ్ళు అంటారు అన్న అందరూ వేయాలన్నా చేసుకుని పర్వాలేదన్న. మన ఎవరో ఎక్కువ మాట్లాడుతుంది రమయ్య, నాకు మన రమయ్య ఫోన్లో మాట్లాడితే సార్ మనం 3 నెలలు కూడా నిలబడమన్నాను. మీకు ఏదైనా చెప్తాను, 3 నెలలు కాదు 3 సంవత్సరాలు నిలబడగలరు. 1 లక్షకి 2 లక్షలకి నేను ఈరోజు కట్టేస్తాను. ఎవరైనా పెట్టాలనుకుంటే ఇక్కడే నేను డబ్బులు పెట్టాలనుకోరు. 3 సంవత్సరాలు గ్యారెంటీ అవ్వాలి. ఎందుకంటే ఒక ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ విమర్శించుకోవద్దు. ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సోదరుడు మొన్న నా ఫోన్లో మాట్లాడితే మీరు ఆ రేట్ పెట్టుకోకండి, మా డబ్బులు మీరు తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారని మా దగ్గర మనకే చూపిస్తాను క్లియర్గా. గోల్డ్ కావాలంటే గోల్డ్ ఇస్తాను, లేదంటే బట్టలు కావాలంటే బట్టలు కూడా రేపు 100,000 పెట్టారు. ఇన్ని చేస్తానంటే ఇంకా ఇది చేస్తూ 1 కోటి రూపాయల సీట్లు ఉన్నాయి, 5 లక్షలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి. నేను 1 కోటి రూపాయల సీట్లో పోయి మా ఫ్రెండ్స్ నేను కలిపి ఆయన ఇచ్చాము. ఎందుకంటే ఎవరెవరితో ఇచ్చేస్తాను. మన లోకల్ స్టాండర్డ్ మన చీపుడికి సంబంధించిన మన సూపర్ గ్రామాల్లో పుట్టునూరు శంభం అతను ఎవరెవరో తెలియక మన డబ్బులు పట్టేపోతాం. నిజంగా తింటే తినండి సార్ అంటే వాస్తవం ఉదాహరణ మాట్లాడతానండి. ఎందుకంటే వ్యక్తి చాలా మంచివాడు కాబట్టి 1 రూపాయి కూడా మనకు అవసరం లేదని నాకు చెప్పాడు. ఎందుకంటే ప్రజలకు మనం నేను చేద్దాం అనే ఆలోచనలో ఆయన కంపెనీ పెట్టారు. అలాగా ఏంటంటే ఇప్పుడు మన ఇంకో కంపెనీలో మనం ఆయన ఎంక్వైరీ ఇస్తారా అలాగే మాట్లాడేవాడు ఎందులో ఉంటుందో తిరిగి అది కౌంట్ ఇవ్వాలి. నాకు తెలిసి ఎందుకంటే డైలీ మనం పేమెంట్ తీసుకున్నాను కాబట్టి అందరికీ కూడా పేమెంట్ వస్తాయి. వీక్లీ రావాల్సిన వీక్లో వస్తాయి. హోమ్ సైన్స్ అన్నీ ఉన్నారంటే ప్రతిరోజు పేమెంట్ ఎవరెవరో పేమెంట్ ఇచ్చాం ఆ పేమెంట్ ఇచ్చాయి అని సాధ్యం ఇచ్చేస్తాం. అది తీసుకుంటాను తర్వాత. అలాగా అలా ప్రతిరోజు పేమెంట్ అయిస్తాను. దాని వరకు 20 లక్షలు కూడా ఫైనాన్స్ కావాలంటే ఆయనకి వేరే వాళ్ళకి ఇచ్చారు. ఎస్ ఐడి 30 లక్షలు 20 లక్షల ఫైనాన్స్ ఇచ్చారు. 30 లక్షలు వేసి 20 లక్షలు ఎవరికి ఇస్తారు? ఇవ్వరు కదా. అందువల్ల ఏంటంటే నమ్మనైన వ్యక్తి చాలా మంచోడు. ఇది ఎవరెవరో ఏదైనా ఇవ్వగలరు. ఆయన నాకు తెలిసే ట్రేడింగ్ కాదు, గోల్డ్ కొంటారు, ఇంకో తర్వాత ఏంటంటే ఈ ఫైనాన్స్ అన్ని బిజినెస్ చీటీ. ఒక చీటీ నాకు తెలిసి 1 కోటి రూపాయల చీటీ మన ఎంత 20 లక్షలు లేదు. రేపు వచ్చేది ఆయన ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు కష్టం ఆయన కదండి. ఆ 1 కోటి రూపాయల కష్టం కథలో పెట్టి ఎంత వస్తుంది? ఆయన లెక్కలు ఆయన ఉన్నాయి. అందువల్ల ఏంటంటే చీటీ కంటే 1 కోటి రూపాయలు చీటీ కంటే 4 లక్షల రూపాయలు బాగా వచ్చింది. మన 40 లక్షల చీటీ 15 లక్షలు తెలియదు. అది కూడా 50,000 రూపాయలు సుమారు 50,000 బాగా వచ్చింది. అలాగే ప్రతిదీ కూడా ఆయన వేసారు. ఎవరు కూడా సింగ్ వేయలేదు. ఈ డబ్బులు మనం 10,000 ఇచ్చామంటే ఒక 5,000 ఉన్నట్టు ఒక్క రూపాయి కూడా మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు. ఈరోజు మనం 10 లక్షలు ఇచ్చామంటే ఉదయం 4,000 కావాలంటే ఆయన తిరిగి మనకి ఇస్తారు. 10,000 వేసి 4,000 కావాలంటే ఇస్తారు. అది కూడా ఆయన లాభంలో తిరిగి ఎంత ఆయన కదా. అలాగా ఎందుకంటే మన ఏరియాలో విజయనగరంలో కూడా ల్యాండ్స్ ఆయన కొన్నారు. మరి మన ఏరియాలో కూడా ల్యాండ్ కొన్నారు. బాగా ల్యాండ్స్ ఉన్నాయండి. ల్యాండ్ సెక్యూరిటీ కావాలి, ల్యాండ్ ఇస్తారు. గోల్డ్ సెక్యూరిటీ కానీ గోల్డ్ ఇస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఎస్ అంటే ఉన్నారు దాదాపు ఉన్న ఒక విషయం. నేను కూడా 1 కోటి రూపాయలు పైన చేస్తాను. తర్వాత ఆయన మంచివాడిని చెప్పేసి ఐడి కూడా దాదాపు ఒక 5,000 కోట్లు కొన్నాను. ఇచ్చింది దాదాపు 4,000 పేమెంట్ కూడా ఇచ్చాను. ఈ పేమెంట్ ఇచ్చిన సార్ మీరు కూడా ఏదైనా నాకు రాజకీయాలు ఎందుకంటే నేను గ్రామ సంబంధించి సిగ్గుపల్లి విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇంత రాజకీయ పొలికలతో మనం ఈ ఐడి పొందడం
ఈయనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను 3 సంవత్సరాలు మీరు నడుపుతారండి 3 సంవత్సరాలు 3 నెలలు నడుపుతారు 3 సంవత్సరాలు గ్యారెంటీ లక్ష రెండు మీరు లక్ష అయితే 4 లక్షలు నేను గ్యారెంటీ ఉంటాను. ఎందుకంటే మధ్యలో చాలా మంచివాడు, పద్ధతిలో ఉంటాడు. ఆయన ఏదో అన్నారండి నేను పోయినప్పుడు మధ్యనే మన రంగా ఏదో డిస్కషన్ ఏదో జరిగినారు అందువల్ల ఏంటంటే ఆ రోజు కూడా నేను మొన్నవాడు చెప్పాను మీరు పాత పేమెంట్ ఏవైతే తీసుకున్నారో ఆ పేమెంట్ ఇచ్చేయండి ముందు, తర్వాత మీరు కొత్త పేమెంట్ వేయండి. పేమెంట్ ఎవరికైనా 20,000 మాకు వేయండి, 30,000 వేయండి, 50,000 మీకు అది నాగేసి అడిగాను. లేదు మేము అన్నదైతే పాత పేమెంట్ చెప్తున్నాను అన్నాడు. నేను ఇంతవరకు కాబట్టి పోగలేదు. అదే విషయం. ఎందుకంటే ఆ కంపెనీలో నాకు వచ్చింది కాబట్టి ఐటీ కూడా నాకు తెలిసి నేను ఐటీ కొనేవాడు. ఎవరు ఇచ్చినా ఎక్కువ కొంత 50%, 60% అలాగా రంగాకి 10 లక్షలు ఇచ్చాను ఐటీ కొనలేదు. అలాగా ఎందుకంటే ఇతనైతే మంచివాడు, సోదరుడు. ఎందుకంటే ప్రతిరోజు కావాలంటే రోజు, వారం కావాలంటే వారం, 15 రోజులు లేదు నెల కావాలంటే మనిషి వెనకాలని అనిపిస్తాను. మంచి వ్యక్తికి మనం కోఆపరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక వచ్చే నెల మా ఫ్రెండ్ ఒక పక్కన ఉన్నాడు, నాకు షేర్ చేస్తాను నేను అనుకుంటాను మీకేం పర్వాలేదు అన్నాను. సరే నేను వేస్తానంటే నేను చెప్పలేదు మీరు చెప్తాను రేపు నెక్స్ట్ మంత్ కూడా వేస్తాను. అలాగా వాళ్ళందరూ కూడా 1 లక్ష 2 లక్షలు వేసారు. అన్నారు 10 లక్షలు వేస్తారు, 20 లక్షలు వేస్తారు, 30 లక్షలు వేస్తారు. అలా 10 లక్షలు దాదాపు వేయడం జరిగింది. అలాగే భగవంతుడి దేవత మన మధ్యలో మనస్ఫూర్తిగా మరి ప్రజలందరూ కూడా ఇదే విధంగా పేమెంట్ స్టార్ట్ చేసి 1,000 కోట్ల ఈ నెలది బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.